ఈరోజు మన మధ్య బాలోత్సవాన్ని నిర్వహించిన పెద్దలందరూ ఉన్నారు. అంటే మీరు అక్కడ వెళ్ళి ప్రైజులు తీసుకున్నారు, ఓకే. మరి అక్కడ బాలోత్సవంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మరి అక్కడ మీరు 2 రోజులు వెళ్ళారు, 3 రోజులు ప్రైజ్ తీసుకోవడానికి వెళ్ళారు. అక్కడ నిర్వహణ కానివ్వండి, మరి అక్కడ మీకు కావాల్సిన సదుపాయాలు కానివ్వండి, మీకు చేసిన సేవా కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఎంతో శ్రమతో, ఆలోచనతో, ప్రణాళికతో కూడుకున్న విషయాలు. పేర్లు శ్రమతో, ఆలోచనతో, ప్రణాళికతో కూడుకున్న విషయాలు అవి. మరి ఎంతమంది పిల్లలు, 2-3 వేల మంది పిల్లలు వెళ్ళటం, అక్కడ చిన్నపిల్లలతో సహా ప్రైమరీ సెక్షన్ 6-7 ఇయర్స్ ఏజ్ పిల్లల దగ్గర నుంచి 15 ఇయర్స్ ఏజ్ పిల్లల వరకు వెళ్ళి పలు అంశాల్లో పాల్గొని ఆ అంశాల్లో వాళ్ళ యొక్క ప్రతిభను చూపి ఆ ప్రతిభను తగిన గుర్తింపు పొంది ఆ గుర్తింపును గుర్తించడానికి కొంతమంది జడ్జెస్ను, అదేవిధంగా మీకు నిర్వహించడానికి అక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి స్థలం, వేదిక, అదేవిధంగా మిమ్మల్ని అందరూ ఇబ్బందులు కలగకుండా చూడటానికి కొంతమంది నిర్వాహకులు, అదేవిధంగా వాలంటీర్సు, ఇవన్నీ ఎంతో శ్రమతో కూడుకున్న, ఆలోచనతో కూడుకున్న, ప్రణాళికతో కూడుకున్న విషయం. అలాంటి విషయాన్ని ఒక్క చోట కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఏలూరులో, ప్రతి మండల స్థాయిలో కూడా నిర్వహించాలి. ఈ సమాజానికి, ఈ పిల్లలకి, ఈ భావి భారత పౌరులకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టే పని చేయగలుగుతున్నారు. రిటైర్ అయిపోయారో లేకపోతే మేము హాయిగా ఇంట్లో కూర్చొని మా పిల్ల కాలక్షేపం చేయొచ్చు అనే భావంతో కాకుండా, ఈ సమాజం నుంచి మంచి పొందాను, ఈ సమాజం నాకు ఏదో ఇచ్చింది, ఈ దేశం నాకేమి ఇచ్చింది అని ఎంత ముఖ్యమో, ఈ దేశానికి నేనేమి ఇచ్చాననే భావంతో వాళ్ళు ముందుకు రావటం అనేది చాలా గొప్ప విషయం. వ్యక్తులు మళ్ళీ మన పాఠశాలకు వచ్చి ఏదో బాలోత్సవం అయిపోయింది, కార్యక్రమం నిర్వహించేసాం, చేతులు దులుపుకున్నాం కాకుండా మనకు పాఠశాలకు వచ్చి మన పిల్లలు ఇంతమంది పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళు మరొకసారి అభినందిద్దామని రావటం అని నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి మరి ఇక్కడికి వచ్చిన అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళ గౌరవార్థం వచ్చిన పాట. ఓకే, ప్లీజ్ గో అహెడ్. Dear Honorable Principal Sir, Dear Honorable Principal Sir and respected officials, we are delighted to invite you to our school to present prizes to our students who have surpassed in various competitions held during Helapuri Balotsav 2025 held at Vatluru. We are thrilled that our students' hard work and talents have been recognized, and we would be honored if you could join us to felicitate them. We look forward to welcoming you to our school and expressing our gratitude for your support. Your presence not only motivates our students but also inspires them to continue striving for excellence. Thank you, sir. Now welcome song by our students. Please can we have our students on stage, please. Move this side. Move this side. What? Move. పెద్దలందరికీ నా నమస్కారములు. రేపటి పౌరులం రేపటి పౌరులం రేపటి పౌరులం రే
అధికారంతో ఐశ్వర్యంతో అక్రమాలు తెగ సాగించే పెద్దలకి తగు బుద్ధులు చెప్పే విప్లవ వీరుల వారసులం రేపటి పౌరులం రేపటి పౌరులం రేపటి పౌరులం సత్యాగ్రహాల గాంధీలం సమతా శాంతుల నెహ్రూలం సాహసంలో సుభాషులం సంకల్పంలో పటేలులం తెగించి దూకితే భగత్ సింగులం తిరుగుబాటులో రామరాజులం నీతికి నిలిచిన నీతలు ఎత్తిన నిప్పుల పిడికిల్లం రేపటి పౌరులం రేపటి పౌరులం రేపటి పౌరులం న్యాయం చేసే నల్ల కోటే నందిని బందిగా చేస్తుంటే ప్రాణం పోసే తెల్ల కోటే ప్రాణాలను కాటేస్తుంటే చట్టాలను కాపాడే లాటి పట్టపగల బడి తెగుతుంటే ప్రజాసేవకై తొడిగిన టోపీ పాపాలను దాచేస్తుంటే తప్పిన ముసుగుల చించేస్తాం ఉప్పెనలా ముందడుగేస్తాం రేపటి పౌరులం రేపటి పౌరులం రేపటి పౌరులం ధన్యవాదాలు. Very good. Now, I request the committee which is here to speak on this occasion. ముందుగా ప్రధాన కార్యదర్శి ఆహ్వాన సంఘం యలాపురి బాలోత్సవం శ్రీ దేవరకొండ వెంకటేశ్వర్లు గారు ఇస్ ప్రెసెంట్లీ ఇరిగేషన్ డిఈ ఏలూరు జిల్లా స్పీక్ ఆన్ దిస్ ఒకేషన్. Claps, claps, claps. హేలాపురి బాలోత్సవాల కమిటీ తరఫున పిల్లలకి సంబంధించి ఒక పండగ, దాన్నే 5వ సంబరాలు, పిల్లల 5వ సంబరాలు ఏలూరులో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ త్రివిధ పాఠశాలల నుంచి ఎవరైతే విద్యార్థులు హాజరయ్యారో వారికి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి సంబంధించి అధ్యక్షత వహించిన ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారు శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న ఈ హేలాపురి బాలోత్సవాల పిల్లల 5వ సంబరాల కమిటీ నాయకులుగా ఉన్న పెద్దలు కుప్పటి నాగేశ్వరరావు గారు, రిటైర్డ్ తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ గారు అంటాం, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ రిటైర్డ్ కృష్ణారావు గారికి, పెద్దలు స్కూల్ హెచ్ఎంగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటూ ఇటువంటి మహోన్నతర కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న పెద్దలు కస్తూరిరావు గారు, ఈ సమాజ ఉద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ ప్రతిరోజు కూడా ఈ దేశ భవిష్యత్తు కోసమే ఆలోచించే ఈ యొక్క హేలాపురి బాలోత్సవాల 5వ పిల్లల సంబరాలకి సంబంధించిన కమిటీకి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉంటూ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం అనే దానికి కార్యదర్శిగా ఉన్న పెద్దలు నరసింహరావు గారికి, ఈ యొక్క పాఠశాల టీచర్స్కి, యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. ఈ దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులారా, కేవలం మీరు ఈనాటి విద్యార్థులే కాదు, రేపటి పౌరులే కాదు, ఈ దేశ భవిష్యత్తు మీది. ఈ దేశ భవిష్యత్తే మీరు. మీ అందరికీ శుభాశిస్సులు. ఓకే, మీరందరూ ఆతృతగా చూస్తూ ఉన్నారు మేమేం మాట్లాడతాము, ఏం చెప్తాము, ఏ వినాలి అని చెప్పేసి. మేము కోరుకునేది ఏంటంటే, ఈ భారతదేశానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో లేని వనరులు, అన్ని దేశాల్లో కంటే ఉత్తమమైన వనరులు ఈ భారతదేశంలో ఉన్నాయి. అవి 2 రకాలు. ఒకటి సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అంటే మీకు తెలుసు. దానికి మించిన రిసోర్సెస్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు. ఇప్పుడు విద్యాశాఖని హ్యూమన్ రిసోర్సెస్ అంటాం, మానవ వనరుల అభివృద్ధి అని అనమాట. అంటే
మీరందరూ కూడా సోర్స్, ఈ దేశానికి ఎసెట్, ఈ దేశ భవిష్యత్తే మీరైనప్పుడు ఈ దేశానికి ఆస్తి కూడా మీరే. అంటే రాబోయే రోజుల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10, 15, 20 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశాన్ని పరిపాలించే వాళ్ళు, నడిపించే వాళ్ళే మీరు. అంటే ఈ దేశానికి మీరు చాలా అవసరం. కాబట్టి అది మీ మైండ్లో పెట్టుకోవాలి. జనరల్గా విద్యార్థుల్లో ఆత్మ న్యూనతాభావం ఉంటుంది. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ మందికి, తక్కువ మందికి సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. నేను చాలా గొప్పవాడిని, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని అని ఉంటుంది. అదేవిధంగా మరికొంతమందికి ఆత్మ న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను ఎందుకు పనికిరాను, నేను పేదవాడిని, నేను చిన్నవాడిని, ఈ రకరకాల కులాలు, మతాలు, ఈ విధంగా. అయితే ప్రియమైన విద్యార్థులారా, ఈ దేశ భవిష్యత్తులారా, మీరు ప్రతిక్షణం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ దేశానికి నేను చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అని చెప్పేసి మీరు ఆలోచించాలి. ఎప్పుడు కూడా మీ విశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు. ఈ సందర్భంలో మీరు పెద్దల్ని గౌరవించడం, టీచర్స్ని గౌరవించడం, తల్లిదండ్రులు చెప్పిన మాటని వినడం, మీ పాఠ్య పుస్తకాలకు సంబంధించి, టెక్స్ట్ బుక్ సంబంధించి ప్రతి చాప్టర్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే మీకు ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే మార్కుల కోసం మాత్రమే కాదు, ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలంటే పాఠ్య పుస్తకాల్లో మొత్తం సమాచారం ఉంటుంది. మీరు గనక ఎవరైనా కొన్ని చాప్టర్స్ వదిలేసినట్లయితే ఈ మహోన్నతమైన ఈ గొప్ప దేశంలో కొంత భాగాన్ని మీరు వదిలేసినట్లే. మీ దేహంలో మీకు తల నుంచి అరికాల వరకు ప్రతిదీ మీకు ఇంపార్టెంటే. మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా మీకు ఇంపార్టెంటే. అదేవిధంగా మీ పాఠ్య పుస్తకాల్లో ఉన్న ప్రతి చాప్టరే కాదు, ప్రతి పేరానే కాదు, ప్రతి అక్షరం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సందర్భంగా మా హెలాపురి బాలోత్సవాల నుంచి మీకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఖచ్చితంగా 100కి 100% మీరు మీ యొక్క సిలబస్ మొత్తాన్ని కూడా చదవాలి. ఇది ఒకటి. రెండవది, మీలో ఎవరికి లైఫ్ ఎయిమ్ యాంబిషన్ ఉందో ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైందా? ఎవరైతే మీ లక్ష్యాన్ని కలుగుతున్నారో ఇప్పటికే ఒక ఎయిమ్ యాంబిషన్ మీ ఓకే దింపండి. మీ చదువులు అయిపోయిన తర్వాత నేను ఈ స్థాయిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ దేశానికి రాష్ట్రపతి కావాలి, ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, లేదా ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక లెక్చరర్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఈ విధంగా అనమాట. అంటే ఎవరికైతే 10 సంవత్సరాలు వయసు నిండి ఉందో వారు గనక వారి భవిష్యత్ లక్ష్యాన్ని కలిగి ఉండకపోతే అది ఒక క్రైమ్తో సమానం, ఒక నేరంతో సమానం, ఒక వ్యక్తిని చంపిన దాంతో సమానం. కాబట్టి ప్రియమైన ఈ దేశ భవిష్యత్తులారా, మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ ఎయిమ్ అండ్ యాంబిషన్ని నిర్దేశించుకోండి. దాన్ని సాధించడం కోసం మీరు ప్రతిరోజు ఒక 5 సార్లు ఒక 5 పనులు చేయాలి. అదేమిటంటే దానికంటే ముందు నేను ఒక అబ్బాయిల నుంచి ఇద్దరిని మీ ఎయిమ్ ఏంటని అడుగుతారు, వారు చెప్పాలి. నువ్వే అమ్మా దండంగా చేసి పెట్టుకున్నావు కదా, నువ్వే షడప్. నీ ఏమేంటి? వెరీ గుడ్, చెప్పడంతో అభినందించండి. ఓకే, అప్పుడప్పుడు మీ ఫ్రెండ్ ఏమనాలంటే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా ఉన్నావు కదా, ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మీరు అడుగుతూ ఉండాలి. నెక్స్ట్, అబ్బాయిల్లో ఆ చివర మాస్టర్ గారి పక్కన అనువే ఎంత చూసారు, నువ్వే డాక్టర్. వెరీ గుడ్, మీ స్నేహితుడిని మీ కర్తవ్యాలను అభినందించండి. కూర్చో. నెక్స్ట్, అక్కడ ముందు వరుసలో 3వ పాప ఎస్ జాహ్నవి. వెరీ గుడ్, ఐఏఎస్, అభినందించండి. ఓకే, వెరీ గుడ్. నువ్వు ఫస్ట్ వన్, స్టాండప్. నవ్వకూడదు, ఎవరినైనా అడగొచ్చు. వెరీ గుడ్, చెప్పండి కొట్టండి. కూర్చో. ఎంత మటుకి ఉద్యోగము రాజకీయ ఇదే కాదు, బిజినెస్, వ్యాపారం కూడా ఒక సేవే. వెరీ గుడ్. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు ఫస్ట్ లక్ష్యాన్ని ఏర్పరచుకోండి.
ఇప్పటి వరకు అయితే ఎవరైతే లక్ష్యాన్ని ఏర్పరచుకోలేదో వాళ్ళ లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఈ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత రోజుకి మీరు 5 సార్లు 5 పనులు చేయాలి. అదేంటంటే ఉదయమే నిద్ర లేచిన వెంటనే మీ ఎయిమ్ అండ్ యాంబిషన్ ఏదైతే ఉందో ఒక్కసారి డెప్త్కి తెచ్చుకోండి, అంటే గుర్తు తెచ్చుకోండి. అంటే మీరు బెడ్ మీద నుంచి కిందకి దిగేటప్పుడు నేను ఐఏఎస్ కావాలి, బిజినెస్ మ్యాన్ కావాలి, డాక్టర్ కావాలి, సో కావాలి, అది గుర్తించుకోండి. సింపుల్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేసే ముందే మీరు ఇడ్లీలో దోశ తింటారు. ఆ ఇడ్లీ ముక్కలు విరుచుకుని నోట్లో పెట్టుకునేటప్పుడు మీ ఎయిమ్ గుర్తు రావాలి. నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం చేసే ముందు కూడా సేమ్ ప్రాసెస్. అన్నం కలుపుకుని ఇలా ముద్ద కలుపుకుని ఇలా నోట్లో పెట్టుకునేటప్పుడు లేదా స్పూన్ తినేటప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? మీ ఎయిమ్ అండ్ అంబిషన్. ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? 3 సార్లు. 4వసారి నైట్ భోజనం చేస్తారు కదా, అప్పుడు కూడా ఇదే ప్రాసెస్. తరువాత నిద్రపోవడానికి బెడ్ మీదకి వెళ్తారు కదా, బెడ్ మీదకి వెళ్ళగానే మీరు ఇలా పడుకోగానే వెంటనే మీకు ఏం గుర్తు రావాలి? గుర్తొస్తూ దాని గురించి ఆలోచిస్తూ నిద్రలో జారుకోండి. ఖచ్చితంగా మీరు అనుకుని సాధిస్తారు. ఈ దేశానికి నిజమైన భవిష్యత్తు అవుతారు. మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపే దాంట్లో మీ పాత్ర కూడా ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీనివాసరావు గారికి, టీచర్స్ కి, యాజమాన్యానికి, ఇటువంటి మహోన్నతమైన అవకాశం కల్పించిన హేలాపురి బాలోత్సవాల కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర్లు గారు తన జీవితంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే ఆయన ఇచ్చిన స్పీచ్లో స్పష్టంగా కనపడతాం. ఎవరైనా ఒక వ్యక్తి ఆ యొక్క మాటల ద్వారానే మనకి అతని ఆలోచనలు ప్రస్ఫుటం అవుతాయి. మరి ఆయన ఏలూరు జిల్లా ఇరిగేషన్ డిఈగా ఉన్నారంటే కారణం అది. గోల్, లక్ష్యాన్ని మనం సాధించడం నిరంతర తపన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. చాలామంది పిల్లలు సాఫ్ట్వేర్ అన్నారు, డాక్టర్, బిజినెస్, ఐఏఎస్ అన్నారు. గుడ్. మరి వీళ్ళందరినీ వృత్తులు తయారు చేయాలంటే ఒక వ్యక్తి కావాలి. ఎవరు? మరి ఆ టీచర్ ఎవరు లేరా? మరి టీచర్ ఎవరు లేకపోతే మీరు ఎలా ముందుకెళ్తారో ఆలోచించండి. ఉన్న టీచర్ అందరూ అయిపోతున్నారు. టీచర్ వృత్తిలోకి, ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవాళ్ళు ఎవరు కనపట్ల. మరి ఎలా? సో మీరు కూడా ఆలోచించాలి. అదేవిధంగా మరి వెంకటేశ్వర గారు చెప్పినట్లు మానవ వనరులు, మీరు ఏ దేశానికైనా మానవ వనరులు చాలా అవసరం. మానవ వనరులు ఎంత పరిపూర్ణంగా, ఎంత నాణ్యతగా ఉంటే ఆ దేశం అంతగా అభివృద్ధి చెందుతుంది. అంటే నాణ్యమైన మానవ వనరులు, స్కిల్ డెవలప్మెంట్ గురించి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ స్కిల్ ప్రజల్లో ఉందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మీ అందరూ మానవ వనరులు మీరు నేర్చుకుంటున్నారు పాఠాల్లో. మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అండ్